వాళ్ళలో ఎవరు అడవిలో నుంచి అడుగు బయట పెట్టారు. నాగరికత అన్న పదానికి అర్థమేంటో కూడా తెలుసుకునేందుకు ఇష్టపడరు. పుట్టినప్పుడు లేని బట్ట, పోయేటప్పుడు కూడా వెంటరాని బట్ట, మధ్యలో మనకెందుకు అనేంత అనాగరికతతో వారి బ్రతుకులు నడిచిపోతుంటాయి. దారి తప్పో లేదంటే పొరపాటుగానో ఆ తెగ కంట మనం ఎవరైనా పడ్డామా, వారి కరకు బల్లానికి బలైపోవాల్సిందే. అమెజాన్ అడవుల్లో నివసించే ఈ తెగ మనుషులు తాజాగా వనం వదిలి నది చెంతకు వచ్చారు. వీరి కదలికలు ఇప్పుడు సోషల్ మీడియాలో జనం ముందుకొచ్చేశాయి. వీరు నరభక్షకులు అని కొందరంటే, కాదు కాదు మనిషి అంటే భయపడి చంపేస్తారు తప్ప వీరు నరమాంసం తినరంటూ కొందరు వాదిస్తున్నారు. ఇంతకీ వీరు అడవిలో నుంచి బయట ప్రపంచంలోకి ఎందుకు వచ్చినట్టు? 1894 అంటే ఇప్పటికి 130 ఏళ్ల క్రితం సంగతి. పెరు దేశంలోని మను నది పరివాహకంలో అమెజాన్ అటవీ ప్రాంతం. ఆ ప్రాంతంలో నివసించే మాస్కో ఫైరో అనే సంచార జాతికి చెందిన వేలాది మంది ఉండేవారు. అయితే అడవుల్లో రబ్బర్ సేకరించి పరిశ్రమలకు అమ్మకాలు సాగించే కార్లోస్ కార్టర్ అనే ఓ వ్యాపారి తన ప్రైవేటు సైన్యం ద్వారా ఈ తెగలోని వాళ్ళని భయపెట్టి బెదిరించి బాన్సలుగా మార్చటం మొదలుపెట్టాడు. తుపాకులు చూపించి వీరిని బెదిరించి అడవుల్లో రబ్బరు సేకరణ కోసం వీరిని ఉపయోగించేవాడు. ఇతని స్వాధీనంలో నుంచి బయటపడి తమ తెగవాసుల దగ్గరకు వెళ్లిపోవాలని ప్రయత్నించే వందలాది మందిని కార్లోస్ నిర్దాక్షిణ్యంగా చంపేసేవాడు. కొన్ని వేల మంది సమూహంగా ఉండే మాస్కో పైరో తెగ సంచార జీవులు ఈ కార్లోస్ దుర్మార్గంతో పూర్తిగా పలచబడిపోయారు. ఓ 300-400 మాత్రం ఇతని నుంచి తప్పించుకుని అడవుల్లోకి పారిపోయారు. నాగరిక సమాజం నుంచి పూర్తిగా దూరం అయిపోయి ఆదిమానవుల్లాగా మారిపోయారు. అడవి జంతువులను వేటాడడం, ఆకలి తీర్చుకోవటం చేసేవారు. ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఒంటి మీద బట్ట ఉందా లేదా అన్నది పెద్దగా పట్టించుకోరు. అయితే కాలక్రమంలో ఆడవాళ్లు కాస్త చిన్న బట్టలను మొలకు చుట్టుకోవటం అన్నది పాటించడం మొదలుపెట్టారు. అయితే ఆ కారడవులు తప్ప బయటకు రావటానికి ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. బయట ప్రపంచం నుంచి మనిషి ఎవరైనా ఎదురైతే మాత్రం నిర్దాక్షిణ్యంగా తమ బల్లానికి బలిపెట్టేసేవారు. ఎన్నో దశాబ్దాలుగా బయట ప్రపంచంతో సంబంధం తెంచేసుకున్న ఈ వనవాసులు ఓ 20 మంది 2007లో పర్యావరణం మీద పరిశోధన కోసం హెలికాప్టర్లో అమెజాన్ నది అడవుల మీద ఎగురుతున్న కొందరు శాస్త్రవేత్తల కంటపడ్డారు. అటు తర్వాత 2011లో ఒకసారి, 2012లో ఒకసారి అమెజాన్ అడవులకు దగ్గరలో ఉండే నదుల ఒడ్డున తిరుగుతూ కెమెరాల కంటపడ్డారు. తాజాగా ఈ నెలలో కొంతమంది ఈ తెగకు చెందిన కొందరు ఆడ మగ సమూహం పూర్తిగా నగ్నంగా పెరు సమీపంలోని లాస్ ప్రీడాస్ నదీ ప్రాంతంలో తిరుగుతూ సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ కెమెరాలకు చిక్కారు. చేపలంటే ఎంతో ఇష్టపడే ఈ జాతి ఆహారం కోసం నదిలో చేపలను వేటాడి తీసుకెళ్లేందుకు అమెజాన్ అడవుల్లో నుంచి బయటకు వచ్చి ఉంటారని పెరు పర్యావరణ మంత్రిత్వ శాఖ మీడియాకు వివరించింది. ప్రస్తుతం ఈ తెగకు చెందిన వారు అమెజాన్ అడవుల్లో ఓ 200-300 మంది మాత్రమే నివసిస్తున్నట్లుగా తమకు సమాచారం ఉందని పెరు ప్రభుత్వం వివరించింది. ఈ మాస్కో పైరో జాతికి చెందిన వారు జంతువులనే కాదు, తమ తెగకు చెందని వారు ఎవరు ఎదురుపడ్డా వారిని చంపి తినేసి ఆకలి తీర్చుకుంటారన్న ప్రచారంలో మాత్రం వాస్తవం లేదని ఆదిమానవుల జాతి మీద పరిశోధన చేసే ఓ సంస్థ వెల్లడించింది. కొంతకాలం క్రితం ఈ తెగకు ఎదురుపడ్డ ఓ ఫోటోగ్రాఫర్ వీరి బల్లానికి బలయ్యాడు. అయితే ఆ తర్వాత అతని శవం దొరికింది. సో మాస్కో పైరో తెగ నరమాంస భక్షకులు కాదని తేలింది. అయితే నాగరికులు ఎదురైతే మాత్రం తమకు హాని జరుగుతుందన్న భయంతోనే వారు తమ బల్లాలకు బలి చేస్తారని చెప్పుకొచ్చింది. ఎప్పుడో అంతరించిపోయిందని అనుకుంటున్న ఈ తెగ ఉనికి మళ్ళీ బయటపడటంతో ప్రస్తుతం వీళ్ళ గురించి చర్చ మొదలైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.